అయిన దేవుని పిల్లలారా, ప్రభువు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడి మనవని చేసిన దానిని అతనికి దయచేసిన. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, యెబ్బేజు అంటే వేదన పుత్రుడు. అతని తల్లి అతనిని ఎంతో కష్టముతో బాధతో అతనిని కంది. అందుకని అతని తల్లి అతనికి యెబ్బేజు అని పేరు పెట్టింది. అయితే తను తన తల్లికి పుట్టిన వారందరిలో గొప్పవాడిగా ఉన్నాడు. ఇతడు ఎలా గొప్పవాడయ్యాడు? ఇతడు దేవుని దగ్గర వ్యక్తిగతంగాను రహస్యంగాను ఒంటరిగా ప్రార్థించాడు. అతను ఇలా ప్రార్థన చేశాడు, అయ్యా, నీవు నన్ను నిశ్చయముగా నా కుటుంబీకులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించు. ఇంకా ఇలా అన్నాడు, నా సరిహద్దులు విశాలపరచు అని ప్రార్థన చేశాడు. అలాగే దయచేసి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశాడు. అంతేకాకుండా నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించని ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థన విని అతడు అడుగునవి అతనికి దేవుడు దయచేశాడు. నీవు కూడా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న దేవునికి రహస్యముగా నీవు దీవించు అని ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకు కూడా ఒంటరి ప్రార్థన అవసరం. నీకు కూడా రహస్య ప్రార్థన అవసరం. అబ్రహాము ప్రార్థన అబ్రహాముకు దీవెనిచ్చింది. ఇస్సాకు ప్రార్థన ఇస్సాకుకు దీవెనిచ్చింది. యాకోబు ప్రార్థన యాకోబుకు దీవెనిచ్చింది. యెహోషువ ప్రార్థన సూర్యచంద్రులను ఆపింది. మోషే ప్రార్థన మన్నాను కురిపించింది. ఏలియా ప్రార్థన వర్షాన్ని కురిపించింది. నీవు రొట్టెని అడిగితే దేవుడు రాయినివ్వడు. నీవు చేపను అడిగితే దేవుడు తేలునివ్వడు. నీవు అడిగిన దానికంటే అత్యధికముగా దేవుడిస్తాడు అని లేఖనం చెప్తుంది. నీవు యెబ్బేజులాగా ప్రార్థించు, యెబ్బేజులాగా దీవింపబడు. అటు బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, యెబ్బేజు లాంటి, అబ్రహాము లాంటి, ఇస్సాకు లాంటి, యాకోబు లాంటి, మోషే లాంటి, యెహోషువ లాంటి, ఏలియా లాంటి వ్యక్తిగత ఒంటరి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. వారు దీవింపబడి అనేకులకి దీవెన కలుగునట్లుగా వారి ప్రార్థనలు మీకు ఇష్టంగాను వారు దీవింపబడినట్లుగా వాక్యం విన్న మీ పిల్లలు కూడా ప్రార్థించి దీవింపబడి అనేకులకు దీవునికి కారణమవునట్లుగా సహాయం చేయమని, వీరిని వీరి కుటుంబాన్ని వీరు కలిగినంతటిని దీవించమని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, ఆ చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులు దీవించమని. వివాహము కావలసిన వారికి వివాహం, గర్భం లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి బిడ్డలకు ఆరోగ్యము మీరు దయచేయమని, ఎండల నుంచి భద్రత ఇచ్చి వర్షాలు ఇమ్మని, వాక్యం విని నాతో పాటు ఏకీభవించే ప్రార్థనలో ఏకీభవించే బిడ్డలందరినీ, వారిని, వారి కుటుంబం, వారి కలిగినంతటి దీవించి రక్షించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.